ఓం సర్వకామదుదే దేవి సర్వతీర్థాభిషేషిణి పావని సురభి శ్రేష్ఠే దేవి తుభ్యం నమోస్తుతే. అంటే ఈ శ్లోకం మనకి ఏం చెప్తుంది అంటే గోవు యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. గోవు అంటే సర్వకామ అంటే అన్ని కోరికల్ని ఇవ్వగలిగేది. సర్వకామ దుదేదేవి అంటే ఆ కోరికలన్నీ కూడా తన దగ్గరనే ఉంటాయి. సర్వతీర్థాభిషేషిణి అనేది గోవే. పావని సురభి శ్రేష్ఠే దేవతలు అన్నింటిలో కూడా అతి గొప్పది పావనమైనటువంటిది గోవు. దేవి తుభ్యం నమస్తుతే. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ గోవును పూజిస్తున్నాను. లక్ష్మీరాలోక పాలానాం ధేను రూపేణ సంస్థితం. లక్ష్మీ రాజ్యము రెండింటిని పాలించేటువంటి శక్తి ధేను రూపంలో ఉన్నటువంటి గోవుకు మాత్రమే ఉంది. కాబట్టి మనం ఇక్కడ యజ్ఞానికి ఉపయోగపడేటువంటి గృహం వహతి యజ్ఞార్థం మమ పాపం వెపోహతు అంటే యజ్ఞానికి ఉపయోగపడేటువంటిది ఘృతము నేయిని ఇస్తుంది. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి సృష్టిలో యజ్ఞము ఆ యజ్ఞానికి కావలసినటువంటి ఆహారాన్ని ఇవ్వగలిగేది గోవు. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి గోవుని ఏం వేడుకుంటాం, నాకు ఉండేటువంటి పాపాలన్నింటినీ కూడా తుంచివేయి తల్లి అనేటువంటిది మనము గోవును పూజిస్తూ ఉంటాం. ప్రతి ఊరిలోనూ ప్రతి ఇంటిలోనూ మనకి గోవు అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. గోవు లేనటువంటి జీవనము మనము ఉన్నత స్థితికి వెళ్ళలేము, జీవిస్తాము, మానవులుగా ఉంటాము. గోవు లేనటువంటి జీవనాన్ని మనము ఉన్నత స్థితికి సాధించాలి అంటే గోవే మనకు ప్రధాన కారణము. మనకు అన్ని కావాల్సినటువంటి కోరికలను కూడా ఇవ్వగలిగేటువంటి శక్తి ఈ కలియుగంలో ఒక గోవుకు మాత్రమే ఉన్నది. మనకు వెంకటేశ్వర స్వామిని పరిచయం చేసినటువంటిది కూడా గోవే. మనకు సృష్టిక్రమాన్ని పరిచయం చేసింది కూడా గోవే. కాబట్టి మనం అందరము గోవును ప్రతి ఇంటిలో మర్చిపోకుండా ప్రతి ఒక్కరం కూడా గోవును ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. గోవు లేని జీవనము సకల ఐశ్వర్యాలను సాధించలేదు. ఒకవేళ కావచ్చు, కొన్ని సంపదలు ఉండొచ్చు, మనకు సంపూర్ణమైనటువంటి జీవన విధానాన్ని కేవలం ఆవు ఉన్నప్పుడు మాత్రమే సాధించుకోవడం సాధ్యం అవుతుంది. ఆవు లేనటువంటి జీవనం సాధించుకోవడం ఎవరికి కూడా సాధ్యం కాదు. ఆవులో అన్నీ ఇవ్వగలిగేటువంటి గుణాలు, మనకు కావాల్సినటువంటి వాటిని అడగకుండానే తన దగ్గరికి పోతే ఇవ్వగలిగేటువంటి శక్తి ఆవుకు ఒకటి మాత్రమే ఉన్నది. ఎక్కడికి పోయినా మనకు కావాలని కోరికలు కోరుకుంటాం, కానీ ఆవు దగ్గరికి పోయి కోరికలు కోరుకోవాల్సిన అవసరం లేదు. మన ఆవు దగ్గరికి పోతే చాలు మనకు కావాల్సినటువంటి కోరికలన్నీ కూడా ఆవు ఇవ్వగలుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఆవును తప్పనిసరిగా పూజించేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. వీలు కాకపోతే వారానికి వీలు కాకపోతే 15 రోజులకు, అట్లా కాకపోతే నెలకు ఒకసారైనా మనం గోవును పూజించేటువంటి ప్రయత్నం చేయాలి.